అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఆరాధ్య పార్ట్ 15. స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ని కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక స్టోరీలోకి వెళ్తే, ఆరో లేట్ నైట్ ఆఫీస్ రూమ్లో ఒంటరిగా కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉన్నాను. కానీ నా మనసంతా తను రాసిన ఆ లెటర్ చుట్టూనే తిరుగుతోంది. అది గుర్తొచ్చి నా పెదవులపై ఒక చిన్న నవ్వు మెరిసింది. నిజానికి అంతకుముందు నాపై తను చూపించిన ఆ ప్రేమ, ఆ ఆరటం గుర్తొస్తూ ఉంటే నా గుండెల్లో ఏదో తెలియని ఉత్సాహం, ఒక కొత్త అలజడి. నా కోసం తను కన్నీళ్లు పెట్టుకుంది. నా గురించి అంతగా కంగారు పడింది. చైర్లో వెనక్కి వాలి ఒకసారి గిర్రం తిరుగుతూ గట్టిగా నవ్వుకున్నాను. ఆహా, ఆరో యదువంశీ, నీ భార్య నీ కోసం ఏడ్చిందిరా. ఆ క్షణం గుర్తొచ్చిన ప్రతిసారి నా ముఖంలో నవ్వు ఇంకా పెద్దదవుతూనే ఉంది. ఇక చాలు, వెళ్ళి పడుకుందాం అని నాలో నేనే అనుకుంటూ చైర్లో నుంచి లేచాను. ఆఫీస్ రూమ్ వదిలి నిశ్శబ్దంగా ఉన్న కారిడార్ వైపు నడవడం మొదలుపెట్టాను. అయితే కారిడార్లోకి అడుగు పెట్టానో లేదో, ఎదురుగా కనిపిస్తున్న ఆ దృశ్యాన్ని చూసి నా అడుగులు ఒక్కసారిగా అక్కడే ఆగిపోయాయి. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. ఏంటిది, నేను కలకంటున్నానా అని నమ్మలేక కళ్ళు నలుపుకొని మరీ చూశాను. కానీ అక్కడ జరుగుతున్నది అక్షరాల నిజం. రియా, జై ఇద్దరూ చేతులు కలుపుకొని నడుస్తూ ఉన్నారు. జై పదే పదే ఆమె చేతిని ముద్దాడుతూ ఉంటే రియా సిగ్గుతో మురిసిపోతోంది. ఆమె బుగ్గలు ఎరుపెక్కుతున్నాయి. నేను మెల్లగా వాళ్ళ వైపు నడిచాను. కానీ ఆ క్షణంలో వాళ్ళిద్దరూ తమ సొంత లోకంలో ఎంతలా మునిగిపోయారంటే పక్కన నేనున్నాననే విషయమే మర్చిపోయారు. దాంతో నేను కాస్త గట్టిగా గొంతు సవరించుకున్నాను. అప్పుడు కానీ వాళ్ళ లోకంలో నుంచి బయటకు రాలేదు. ఉలిక్కిపడి నా వైపు చూశారు. అన్నయ్య అని రియా నత్తిగా తలబడుతూ ఒక్కసారిగా జై వెనుక దాక్కుంది. ఏం జరుగుతోంది మీ ఇద్దరి మధ్య అని చేతులు కట్టుకొని గంభీరమైన స్వరంతో అడిగాను. నీ చెల్లెలు ఇకపై నాది ఆరవ్ అని జై చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ రియా భుజంపై చేయి వేసి తన వైపుకి లాక్కున్నాడు. ఓహో, అంటే ఇప్పుడు నా చెల్లెలు నీకు చెల్లెలా అని నా నవ్వును లోపలే దాచుకుంటూ ఎగతాళిగా అడిగాను. నో, అలా కదరు ఎదవా, తనిప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ అని జై కాస్త విసుగ్గా అనేసరికి నేనిక నా నవ్వును ఆపుకోలేకపోయాను. అసలు నీ టేస్ట్ ఇంత వరస్ట్గా ఎలా తయారైంది రియా అంటూ ఆమె ముఖం వైపు చూసి ఆట పట్టించాను. దాంతో రియా ముఖంలో టెన్షన్ తగ్గి నవ్వేసింది. కానీ ఆ మాట విన్న వెంటనే రియా కళ్ళల్లో మళ్ళీ కాస్త భయం కనిపించింది. అన్నయ్య, మా రిలేషన్షిప్ నీకు ప్రాబ్లం లేదు కదా అని ఆందోళనగా అడిగింది. నేను మెల్లగా ముందుకు జరిగి ప్రేమగా తన 2 బుగ్గలను నా చేతుల్లోకి తీసుకున్నాను. నీ జీవితాంత వెతికినా వీడికంటే మంచివాడు నీకెక్కడ దొరకడు రియా. నాకు తెలుసు, వీడొక పెద్ద వెధవ, పిచ్చోడు, కానీ నిన్ను చాలా బాగా చూసుకుంటాడు అని జై వైపు చూస్తూ అన్నాను. జై నన్ను చూసి సరదాగా కళ్ళు ఉరిమాడు. సరే, ఇక వెళ్ళి పడుకోండి, ఇప్పటికే చాలా లేట్ అయింది అని చెప్పగానే రియా తలూపింది. వెళ్తూ జై వైపు ఒక చివరి చూపు చూసి తన రూమ్ వైపు నడిచింది. రియా వెళ్ళిపోయినా జై మాత్రం ఇంకా అక్కడ నిలబడి ఆమె వెళ్ళిన వైపు చూస్తూ బాయ్ బాయ్ అంటూ చేతులు ఊపుతున్నాడు. అది చూసి నేను ముసిముసిగా నవ్వుకుంటూ, మీరిద్దరూ ఉండేది ఒక్కో ఇంట్లోనేరా బాబు అన్నాను. గుడ్ నైట్ అంటూ జై చాలా హ్యాపీగా నవ్వుతూ తన రూమ్ వైపు పరిగెత్తాడు. నా చెల్లెలు నాకు ఎంత ప్రాణమో వీడు కూడా అంతే ప్రాణం అనుకుంటూ నా ముఖంలో ఒక చిన్న నవ్వుతో నా రూమ్లోకి అడుగుపెట్టాను. ఆమె అప్పటికే గాఢ నిద్రలో ఉంది. నేను కూడా చాలా సైలెంట్గా తనకి కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ పక్కనే పడుకున్నాను. అలా చూస్తూనే ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో నాకే తెలియదు. ఆరాధ్య. మేమంతా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఆరోజు జై కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. మిగిలిన వాళ్ళంతా అప్పటికే అక్కడ ఉన్నారు. ఏంటి, వీళ్ళిద్దరు ఇంకా రాలేదు, ఎక్కడున్నారు అని నాన్న అడుగుతూ ఉన్న సమయానికే ఆరోజు ఇద్దరు ఏదో మాట్లాడుకుంటూ కలిసి లోపలికి వచ్చారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అంటూ జై నవ్వుతూ వచ్చి ఆరో పక్కన కూర్చున్నాడు. అది చూసి అత్తయ్య మూతి తిప్పుకుంటూ లోపలే ఏదో కొనుక్కుంది. కానీ ఎవరూ ఆమెను పట్టించుకోలేదు. అయితే ఆ క్షణంలో ఆరో జై వైపు చూసి, నువ్వు కాస్త లేచి వెళ్ళి రియా పక్కన కూర్చుంటావా, నా భార్య నా పక్కన కూర్చోవాలని నేను కోరుకుంటున్నాను అని అనేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా నవ్వేశారు. కరెక్టేలే భయ్యా, భార్యే, ఫ్రెండే అంటూ జై నవ్వుతూ లేచి రియా పక్కన కూడిన సీట్లో కూర్చొని వెళ్ళిపోయాడు. నేను మెల్లగా జరిగి ఆరో పక్కన కూర్చున్నాను. ఏంటి మిస్టర్ యదువంశీ, ఈ మధ్య మరీ ఇంత రొమాంటిక్గా అయిపోతున్నావు అని బాబాయ్ ఆరోజుని ఆట పట్టించారు. దానికి ఆయన కేవలం ఒక చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నారు. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. విధి మళ్ళీ తన ఆట మొదలుపెట్టింది.
అత్తమ్మ గొంతు పెంచి వంగంగా తాపత్రయపడుతూ మాట్లాడడం మొదలుపెట్టింది. ఆరవ్, నువ్వు నిజంగానే ఈ అమ్మాయిని ఒప్పుకున్నావా? నా జీవితంలో ఈరోజు కూడా చూడాల్సి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఆ మాట విన్న వెంటనే నా గుండె ఒక్కసారిగా బరువెక్కింది. నా చేతులు ఆగిపోయాయి. నా చూపులన్నీ నా ప్లేట్లోనే నిలిచిపోయాయి. ఆమె అన్న మాటలు నా గుండెల్లో సూటిగా గుచ్చుకున్నాయి. కాలమే ఆగిపోయినట్లయింది. ఆరవ్ దీనికి ఎలాగైనా సమాధానం ఇస్తారేమోనని, తన నోటి నుండి ఏదైనా మాట వస్తుందేమోనని నేను ఎంతో ఆశగా ఎదురుచూశాను. కానీ ఆయన మాత్రం నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆ నిశ్శబ్దం వెనుక నా ఆశలన్నీ అడియాశలయ్యాయి. బహుశా నేను ఆయన నుండి చాలా ఎక్కువ ఆశిస్తున్నానేమో. కళ్ళల్లో చెప్పలేని బాధ సుడులు తిరుగుతోంది. మళ్ళీ అన్నం తినడానికి ప్రయత్నించాను, కానీ గొంతు దిగడం లేదు. ఆకలంతా చచ్చిపోయింది. నాకు అక్కడే ఏడ్చేయాలన్నంత బాధేసింది. అయినా అత్తమ్మ తగ్గలేదు. మళ్ళీ ఎత్తి పొడుస్తూ అంది, తిను, బాగా తిను. నీ జీవితంలో ఇంత మంచి ఫుడ్ ఎప్పుడు చూసి ఉండవు కదా, అందుకే అంతలా తింటున్నావు అని అంది. ఇక చాలు, నా వల్ల కావడం లేదు. ఆ అవమానాన్ని భరించే శక్తి నాకు లేదు. నేనుండలేక ఒక్కసారిగా నా సీట్లో నుంచి లేచి నిలబడ్డాను. అక్కడి నుండి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాను. అందరూ నా వైపే వింతగా చూస్తూ ఉన్నారు. కానీ నా నోట మాటలు రావడం మానేశాయి. నేనేం మాట్లాడలేదు. అక్కడి నుండి ఎలాగైనా పారిపోవాలని మాత్రమే నా మనసు తహతహలాడింది. కానీ నేను ఒక్క అడుగు కూడా ముందు వేయకముందే ఆరవ్ నా చేతిని గట్టిగా పట్టుకున్నారు. నా అడుగులో అక్కడికే స్తంభించిపోయాయి. ఎక్కడికి వెళ్తున్నావు అని నా కళ్ళల్లోకి నేరుగా చూస్తూ అడిగారు ఆయన. నేను మాత్రం ఆయన చూపులను తట్టుకోలేక కళ్ళు పక్కకు తిప్పుకున్నాను. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి అని చాలా లో గొంతుతో ఏడుపు ఆపుకుంటూ అన్నాను. కానీ నా మణికట్టుపై ఉన్న ఆయన పట్టు ఇంకాస్త బిగుసుకుంది. నెవర్, ఎప్పటికీ వదలను అని చాలా సాఫ్ట్గా నాకు మాత్రమే వినిపించేలా చెప్పి ఆ మరుక్షణమే ఆయన అత్తమ్మ వైపు తిరిగారు. అంతే, ఆ క్షణంలో ఆయన ముఖంలో ఉన్న రంగులన్నీ మారిపోయాయి. కళ్ళల్లో విపరీతమైన కోపం, గంభీరత్వం. లేచి నిలబడు అని చాలా చల్లగా కత్తిలాంటి పదునైన స్వరంతో అన్నారు ఆయన. ఆ మాటతో అక్కడున్న వాళ్ళందరి గుండెల్లో ఒక్కసారిగా వణుకు మొదలైంది. నేనెందుకు లేవాలి, ఇది నా ఇల్లు అని ఆరవత్తయ్య ఇంకా ఆ సీట్లోనే మొండిగా కూర్చొని ఎదురు సమాధానం చెప్పింది. నిన్ను లేవమని చెప్పాను అని ఆరవ్ ఒక్కసారిగా సింహంలా గర్జించేసరికి అక్కడున్న వాళ్ళంతా ఒక్క క్షణం గుండె ఆగిపోయినంత పని అయింది. ఆ అరుపుతో ఆరవ్ అత్తమ్మ ఒళ్ళంతా భయంతో వణికిపోతూ మెల్లగా సీట్లో నుంచి లేచి నిలబడింది. అనయ్య, చూస్తున్నావా, వీడు నీ చెల్లెల్ని ఎంతగా అవమానిస్తున్నాడో చూడు అంటూ మావయ్య వైపు తిరిగి కంప్లైంట్ చేయడం మొదలుపెట్టింది. కానీ నాన్న మాత్రం ఆమె డ్రామా కంటే తన ముందున్న పరాటాన్ని తినడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడే ఈ క్షణమే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపో అని ఆరవ్ స్వరం చాలా చల్లగా అంతే కఠినంగా మారింది. ఆ మాట వినగానే ఆమె షాక్తో ఆయన వైపు చూస్తూ ఉండిపోయింది. నేనెందుకు ఈ ఇల్లు వదిలి వెళ్ళాలి, అయినా ఈ ఇల్లు నా తమ్ములది అని తడబడుతోంది. కానీ సరిగ్గా ఆ క్షణంలో ఆమె ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఆరవ్ నాన్న బాబాయ్ ఇద్దరు ఒకేసారి కలిసి ఇది మా ఇల్లు కాదు, కేవలం ఆరవ్ ఇల్లు అని తేల్చి చెప్పేసరికి ఆమె కాళ్ళ కింద భూమి కదిలినట్టయింది. అంటే మీరంతా కలిసి నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తున్నారా అని కళ్ళలో నుంచి కన్నీళ్లు కారుతూ ఉండగా విరిగిన గొంతుతో అడిగింది ఆమె. మరి నీకు సపోర్ట్ చేసి మాట్లాడితే వాడు మమ్మల్ని కూడా ఇంట్లో నుంచి తోసేస్తాడు. అప్పుడు ఈ ముసలి వయసులో మేమెక్కడికి పోవాలి అని బాబాయ్ సిచ్యువేషన్ని కూల్చడానికి అలా జోక్ చేశారు. కానీ ఆరవ్ మాత్రం అస్సలు తగ్గలేదు. గార్డ్స్, ఈమెను వెంటనే ఈ బంగ్లా నుండి బయటికి పంపించేయండి అని గట్టిగా పిలిచారు. ఆ మాట విన్న మరుక్షణమే ఇద్దరు లేడీ గార్డ్స్ లోపలికి వచ్చి ఆమె 2 చేతులు పట్టుకొని ఆమెను బలవంతంగా బయటికి ఎచ్చుకెళ్ళడం మొదలుపెట్టారు. అయితే ఆమె అలా వెళ్తూ ఉండగా ఆరవ్ గంభీరమైన అధికార స్వరంతో పెద్దగా చెప్పారు. అవును, ఇంకొక్క మాట బాగా గుర్తుపెట్టుకోండి. తను ఏదో సాదాసీదా అమ్మాయి కాదు. ఆమె పేరు ఆరాధ్య ఆరవ్ యదువంశి, మైండ్లో పెట్టుకోండి అని అన్నాడు. ఆరవ్ అత్తయ్య మాత్రం ఏడుస్తూ బ్రతిమాలుకుంటూనే అంది. సారీ, ప్లీజ్ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టుకండి, ప్లీజ్ ఆరవ్ అని. కానీ గార్డ్స్ ఆమెను దూరం తీసుకెళ్లే కొద్దీ ఆమె గొంతు మెల్లమెల్లగా మూగపోయింది. అక్కడితో అంతా ఆగిపోయింది అనుకున్నారు. కానీ నా మనసు ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆమె ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ ఉంటుంది అని నన్ను నేను ఆపుకోలేక అందరి ముందు అడిగేశాను. అంతే, డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా నా వైపు సీరియస్గా చూశారు. మేము ఆమెకు ఒక లగ్జరీ అపార్ట్మెంట్ ఇచ్చాం, ఇక తను అక్కడే ఉంటుంది అని మా అత్తయ్య చాలా ప్రశాంతంగా వివరించారు.
అంతలోనే ఆరవ్ నా చేతిని గట్టిగా పట్టుకొని నన్ను మా రూమ్ వైపు లాక్కెళ్ళడం మొదలుపెట్టారు. ఏమైంది అని నన్ను అలా తీసుకెళ్తూ ఉంటే నా గుండె వేగం పెరిగింది. కంగారుగా అడిగాను, భయ్యా నీ భార్యను అలా లాక్కెళ్ళడం ఎందుకు? హ్యాపీగా చేతుల్లోకి ఎత్తుకోరాదా అని దర్శి వెనక నుండి గట్టిగా ఆట పట్టించేసరికి నేను వాడి వైపు కోపంగా చూశాను. రూమ్లోకి రాగానే ఆరవ్ నన్ను మెల్లగా గోడ కానించి ఆపేశారు. ఆయన 2 చేతులు నా ఇరుపక్కల గోడ కానించి నన్ను తన బందీగా మార్చేసుకున్నారు. ఆయన చూపుల్లో ఏదో తెలియని తీవ్రత ఉంది. సూటిగా నా కళ్ళల్లోకి చూస్తూ ఉన్నారు. ఏమైంది అని ఆయన చూపులను తట్టుకోలేక నా కళ్ళను ఎటు తిప్పాలో తెలియక తడబడుతూ అడిగాను. కింద అంత జరుగుతూ ఉంటే నీకోసం నువ్వు ఎందుకు మాట్లాడలేదు అని ఆయన కళ్ళు నా కళ్ళల్లో సమాధానం కోసం వెతుకుతూ ఉన్నాయి. నేను మెల్లగా ఆయన వైపు చూశాను. నేనెప్పుడూ నా కోసం నేను మాట్లాడుకోను అని చాలా లో గొంతుతో నిజం ఒప్పేసుకున్నాను. ఎందుకు అని ఇంకాస్త దగ్గరగా జరుగుతూ సాఫ్ట్గా అడిగారు. ఎందుకంటే నాకంత ధైర్యం లేదు అని ఒక చిన్న నిట్టూర్పు విడుస్తూ అన్నాను. ఆ మాట వినగానే ఆయన కళ్ళు ఒక్కసారిగా మెత్తబడ్డాయి. ఆ చూపులో ఏదో తెలియని అమితమైన ప్రేమ. నువ్వు నా భార్యవి, నీకోసం నువ్వు ఎదురు తిరిగే పూర్తి హక్కు నీకుంది. ఎవరైనా నిన్ను గౌరవించకపోతే నువ్వు వాళ్ళని చంపేసినా సరే మిగిలింది నేను చూసుకుంటాను అని ఆమెను ఉద్దేశిస్తూ ఆయన అన్న ఆ మాటలను నేను షాక్ అయి చూస్తూ ఉండిపోయాను. కానీ ఆమె నన్ను మొదట ఎత్తుపొడిచినప్పుడు మీరెందుకు నోరు విప్పలేదు అని నా మనసులోని సందేహాన్ని అడిగేశాను. ఆయన పెదవులపై ఒక చిన్న నవ్వు మెరిసింది. నా భార్య తన కోసం తను నిలబడుతుందేమోనని నేను వెయిట్ చేశాను. కానీ నా భార్య మరీ అమాయకురాలు కదా అంటూ నా ముఖంపై పడుతున్న ఒక జుట్టుపాయను మెల్లగా పక్కకు జరిపారు. ఆయన అలా చూస్తూ ఉంటే నా గుండెల్లో ఏదో అలజడి, సిగ్గుతో నా కళ్ళు కిందికి వాలిపోయాయి. నేను వెళ్తున్నాను అంటూ ఒక్కసారిగా నా నుండి దూరం జరిగి అన్నారు ఆయన. ఎక్కడికి అని నా ప్రమేయం లేకుండానే నా నోటి నుండి ఆ మాట వచ్చేసింది. అది విని ఆయన ఒక నవ్వు నవ్వారు. అబ్బా, ఆ స్మైల్కి నా గుండె ఒక్క క్షణం ఆగిపోయినట్టయింది. ఈ లుక్లో ఆయన ఎంత హాట్గా ఉన్నారో అనుకున్నాను. డబ్బులు సంపాదించడానికి అప్పుడే కదా మనం హ్యాపీగా ప్రశాంతంగా బ్రతకగలం. నిన్న రాత్రి జరిగిన సంభాషణను గుర్తు చేస్తూ నన్ను ఆట పట్టించారు. బాయ్ వైఫీ, జాగ్రత్త అంటూ రూమ్ బయటకు నడుస్తూ అన్నారాయన. ఆ వైఫీ అనే మాట వినగానే నా బుగ్గలు ఒక్కసారిగా ఎరుపెక్కాయి. బాయ్ అని అంటూ ఆయన వెళ్తున్న వైపు చూస్తూ మెల్లగా అన్నాను. అంతే, ఆయన వెళ్ళిన వెంటనే నేను నా రూమ్లో ఆనందంతో ఎగిరి గంతేయడం మొదలుపెట్టాను. ఆయన నా కోసం మాట్లాడారు. ఓ మై గాడ్, ఇదంతా ఏదో కళ్ళ ఉంది అని నా 2 చేతులతో ముఖాన్ని దాచుకొని మురిసిపోయాను. ఆ మాటలు చెప్తున్నప్పుడు ఆయన ఎంత హార్ట్గా కనిపించారో. థ్యాంక్ యూ గాడ్, నాకు ప్రపంచంలోనే బెస్ట్ హస్బెండ్ ఇచ్చా అని నాలో నేనే నవ్వుకుంటూ ఎంతో సంతోషపడిపోయాను. రాత్రి సమయం 6. వీటన్నిటిని నా రూమ్లో పెట్టండి అని ఇంట్లో పని వాళ్లకు ఆర్డర్ వేశాను. తన కోసం ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. రేపటి నుండి ఆరాధ్య కాలేజ్ స్టార్ట్ అవుతోంది. అందుకే తనకి ఏదైనా స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాను. అయితే పని వాళ్ళు లోపలికి పట్టుకెళ్తున్న ఆ బాక్సులన్నింటినీ చూసి పిన్ని ఆశ్చర్యంగా అడిగింది, ఏంటి ఆరవ్ ఇవన్నీ అని. ఇవన్నీ ఆరాధ్య కోసమే పిన్ని, రేపటి నుండి తను కాలేజ్కి వెళ్తోంది కదా, అందుకే ఒక చిన్న గిఫ్ట్ అని నా మెడ వెనుక చేయి వేసుకొని కాస్త సిగ్గుపడుతూ వివరించాను. అది నా బంగారం అంటే ఇలాగే కానివారు అని ముఖమంతా పెద్ద నవ్వుతో నా బుగ్గగిల్లి మరీ అక్కడి నుండి వెళ్ళిపోయింది. పిన్ని నిజంగా చాలా స్వీట్, అంత ఓపెన్ మైండెడ్ పర్సన్ కూడా. ఆ తర్వాత నేను మెల్లగా మా రూమ్లోకి అడుగుపెట్టాను. కానీ ఆరాధ్య అక్కర్లేదు. పని వాళ్ళ బాక్సులన్నింటినీ లోపలికి పెట్టి వెళ్ళిపోయారు. నేను తనకి కాల్ చేద్దాం అనుకునే లోపే తను లోపలికి నడుచుకుంటూ వచ్చింది. ఏంటి ఈ బాక్సులన్నీ అని ఆ బాక్సులను చూస్తూ ఆ కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి. ఇవన్నీ నీకోసమే, ఒకసారి ఓపెన్ చేసి చూడు అని నేను నవ్వుతూ అన్నాను. తను నా వైపు చాలా క్యూరియస్గా చూస్తూ మెల్లగా ఒక బాక్స్ ఓపెన్ చేసింది. రేపటి నుండి నువ్వు కాలేజ్కి స్టార్ట్ అవుతున్నావు కదా, అందుకే ఇవన్నీ నీకోసం తెప్పించాను అని నేను చెప్పగానే తను ఒక్కసారిగా షాక్తో నా వైపు చూసింది. కానీ ఇవన్నీ మరీ ఎక్కువ అయిపోలేదు అని ఆ బాక్స్లని చూసి తను తట్టుకోలేక అన్నట్టు అడిగింది. ఎక్కువ ఏం లేదు, ఇది కేవలం సగం మాత్రమే, మిగిలినవి రేపొస్తాయి అని చాలా క్యాజువల్గా చెప్తూ తన రియాక్షన్ చూసి నాలో నేనే నవ్వుకున్నాను. మీరేమైనా జోక్ చేస్తున్నారా? ఇప్పుడు కనీసం ఇక్కడ 500 డ్రెస్సులు ఉన్నాయి, ఇంకా సగం మిగిలి ఉన్నాయని చెప్తున్నారేంటి అని నోరు వెళ్ళబెట్టి ఆశ్చర్యంతో అరిచేసింది. మరీ తక్కువైపోయాయి కదా అని నేను చాలా సీరియస్గా ఫేస్ పెట్టి ఆట పట్టించాను. అవును, చాలా తక్కువైపోయాయి అని తను నా వైపు కోపంగా చూస్తోంది.
అయితే ఉండు, డిజైనర్కి ఫోన్ చేసి ఇంకా కొన్ని ఆర్డర్స్ ఇస్తాను అంటూ నా ఫోన్ బయటకు తీశాను. కానీ తను వెంటనే ముందుకు వచ్చి నన్ను ఆపేసింది. వద్దు బాబోయ్, ప్లీజ్ ఆరోజీ, ఇవే చాలు, చాలా ఎక్కువ, నాకు ఇంకేం వద్దు అని చాలా ఖచ్చితంగా చెప్పేసరికి నేను ఫోన్ పక్కన పెట్టేశాను. ఆర్ యు ష్యూర్ అని అడిగాడు. తను తల ఊపింది. అయినా వీటన్నిటికీ చాలా చాలా థ్యాంక్స్ అని ఆ డ్రెస్ల వైపు చూస్తూ చాలా సాఫ్ట్గా అంది. నా ముఖంలో ఒక చిన్న నవ్వు మెరిసింది. ముందు ముందు ఇంకా చాలా చూడాలి వైఫీ అంటూ నేను క్లోజెట్ వైపు నడిచాను. ఆరాధ్య, ఆ డ్రెస్సులు ఎంత అందంగా ఉన్నాయంటే వాటి నుండి నా కళ్ళు పక్క తిప్పుకోలేకపోయాను. నా కోసం, కేవలం నా కోసమే ఆయన ఇవన్నీ ఆర్డర్ చేశారు. నా మనసులోనే దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను నాకు ఇలాంటి భర్తనిచ్చినందుకు. ఆరాధ్య, ఒకసారి కిందికి రామ్మా అని కింద నుండి మావయ్య, ఆరవ బాబాయ్ నన్ను పిలుస్తూ ఉన్న గొంతు వినిపించింది. సరిగ్గా అదే సమయానికి ఆరవ కూడా క్లోజెట్ నుండి బయటకు వచ్చారు. వస్తున్నాను మావయ్య అని గట్టిగా చెప్పి మేమిద్దరం కలిసి మెట్లు దిగి కిందకు నడవడం మొదలుపెట్టాం. కానీ కింద హాల్లోకి అడుగు పెట్టానో లేదో అక్కడ కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి నేను ఒక్కసారిగా షాక్తో అక్కడే స్తంభించిపోయాను. ఇంతకీ ఏం చూసి షాక్ అయింది? ఈ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పాటలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.